హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మళ్ళీ నేను లాస్ట్ రోజు అండి కోటి దీపోత్సవం, ఇంకా నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. అందుకని చెప్పి అది కాకుండా ఈరోజు రాముల వారి కళ్యాణము, అందుకని చెప్పి కోటి దీపోత్సవంకి వచ్చాను. క్రౌడ్ అయితే చూస్తున్నారుగా, ఇసుకేస్తే సందు లేదండి, అంతమంది వచ్చారు. ఇంకా బయట ఇంకా క్యూ లైన్ ఉంది, పెద్ద క్యూ లైన్ ఉంది. లోపలికి రావడానికి ఇంకా ప్లేస్ లేదు, జనాలు లోపలికి రావడానికి అసలు నిల్చోవడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ ఉంది. సీతారాముల కళ్యాణం అండి, భద్రాద్రి నుంచి మనకి ఈ సీతారాములు వచ్చారనమాట ఊరేగింపుకి. ఈరోజు కళ్యాణం జరిపించుకోవడానికి కోటి దీపోత్సవంలో. అస్సలు ఇంత జనము నేను 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇంత జనము, ఈసారి వచ్చినంత జనము అసలు నేను ఎప్పుడు చూడలేదండి. సీతారాముల కళ్యాణం అంటే అదొక ఎమోషన్, చాలా బాగా అనిపించింది నాకైతే. కార్తీక మాసం అయిపోయింది కదా, కార్తీక సోమవారాలు 5 అయిపోయినాయి. ఇది లాస్ట్ వారం అనమాట, 5వ వారము. ఈ రోజుతో లాస్ట్ కోటి దీపోత్సవం కానీ కార్తీక మాసం కానీ. ఇంటి దగ్గర నుంచి 15 మినిట్సే కాబట్టి వెళ్ళి కొంచెం లేట్ వెళ్ళినా కూడా చూసుకొని రావచ్చు. కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. దూరం నుంచి 1 అవర్, ఉప్పల్ నుంచి ఇంకా అవుట్స్కట్స్ ఉంటారు కదా, అక్కడి నుంచి కూడా వస్తున్నారు జనాలు. వాళ్ళేమో వెయిట్ చేయలేక ఇంకా టైం అయిపోతుంది, 11 అయిపోతుంది. అలాంటి వాళ్ళు కొంచెం తొందరగా వస్తారనమాట. తొందరగా వచ్చి ఇంకా 11 దాకుండి మళ్ళీ వెళ్తారు. ఇంకా మనకైతే అంత ఇబ్బంది ఏం లేదు, దగ్గరే కాబట్టి ఎన్నిసార్లైనా వెళ్ళచ్చు, ఎన్నిసార్లైనా రావచ్చు. నేనైతే సెకండ్ టైమే వచ్చాను ఈసారి అయితే. నార్మల్గా అయితే 4-5 టైమ్స్ వస్తాను. ఫస్ట్ టైం వీడియో ఆల్రెడీ పెట్టాను కదా మన ఛానల్లో, ఇది సెకండ్ టైము. ఊరేగింపుకి వస్తుంది, 9:30 అయిపోయింది. 9:30కి ఊరేగిస్తారు దేవుణ్ణి. అయితే ఊరేగింపుకి వస్తుంది, అంతా పూజ అంతా అయిపోయి ఊరేగింపుకి వస్తుంది. క్రౌడ్ ఫుల్ ఉన్నారు. మనం కూడా దగ్గరికి వెళ్ళి చూసేద్దాం రండి. ఫుల్ క్రౌడ్లో అసలు తోసేస్తున్నారు. చూడండి ఎంత బాగుంది కదా అలంకరిస్తే. సీతారాముల్ని కళ్ళు సరిపోదండి చూడడానికి, అంత బాగుంటారు. హనుమాన్ కూడా ఉన్నారు, చూపిస్తాను. హనుమాన్ ముందు వెళ్తున్నారు, తర్వాత సీతారాముడు వెళ్తున్నారు. హనుమాన్ అండి, ఇది రియల్గా దగ్గరికి వెళ్ళి చూసాము. మీరు దర్శించుకోండి. భద్రాద్రి నుంచి వచ్చాయండి ఈ విగ్రహాలు ఇక్కడ కళ్యాణం కోసము. చాలా బాగున్నాయి కదా. అసలు సీతారాములను అయితే కళ్ళు సరిపోలేదు, అంతా బాగున్నారు చూస్తుంటే. నేను వచ్చి 365 ఒత్తులతో దీపం వెలిగిస్తున్నాను. ఈసారి నేను అసలు శివాలయం కూడా వెళ్ళలేదు. నార్మల్గా అయితే శివాలయంలో కానీ 365 ఒత్తులతో దీపం వెలిగిస్తాను. ఈసారి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే తెచ్చి ఇంకా వెలిగిస్తున్నాను. మనం 1 ఇయర్లో
ఎప్పుడైతే నార్మల్గా ఇంటిలో వెలిగించకుండా ఉంటామో దీపము, దానికి ఈ 365 ఒత్తులతో వెలిగిస్తే కౌంట్ అవుతుందండి. అందుకని చెప్పి నేను ఇక్కడ వెలిగిస్తున్నాను. ఉసిరి దీపాలు కానీ పెట్టచ్చు అనమాట. ఏదైనా దోష నివారణ ఉంటే కూడా పోతుంది ఉసిరి దీపాలు పెడితే. మా వెనకాల ఉండేవాళ్ళు దూరం కాబట్టి అసలు దీనికి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారనమాట. ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత తొలి కార్తీక దీపం అక్కడ వెలిగిస్తారు దేవుడి ముందు. తర్వాత మనం వెలిగించమని చెప్పి మనకి ఇన్ఫామ్ చేస్తారు. కాకపోతే వెనకాల వాళ్ళు ఏం చేశారంటే దూరం ఉంటారు కదా, 2 hours 3 hours జర్నీ వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే పెట్టేసి ఇంక వెళ్ళిపోయారు. మేమైతే వెయిట్ చేసాము. ఇంతసేపు వెయిట్ చేసి 10:15కి ఏమో తొలి కార్తీక దీపం వెలిగించారు. వెలిగించిన తర్వాత ఇంకా మేము వెలిగిస్తున్నాము. ఇక్కడికి వస్తే ఆయిలు, పువ్వులు, దీపాలు, ఈ క్యాండిల్స్, తర్వాత అగ్గిపెట్టెలు, తర్వాత ఒత్తులు అన్నీ వాళ్ళే ఇస్తారండి. పసుపు కుంకుమ కూడా ఇస్తారు. ఏ రోజైతే ఏ దేవుడు ఊరేగింపు ఉంటుందో ఆ దేవుడికి సంబంధించిన విగ్రహాలు కూడా ఇస్తారు. ఇదైతే నేను 365 ఒత్తులు ఇవ్వరు, నార్మల్ ఒత్తులు ఇస్తారు. నేనైతే ఇది తీసుకొచ్చాను, కొనుక్కొని బయట వచ్చానమాట. కొనుక్కొని నుంచి పెడుతున్నాను. అట్లా కూడా పెట్టుకోవచ్చు, మనం ఇంటి నుంచి కూడా తీసుకెళ్ళి పెట్టచ్చు. చాలా బాగా చేస్తున్నారు కదా, చాలా ఇయర్స్ నుంచి, ఒక 10 years నుంచి చేస్తున్నారు అనుకుంటా. ఈ సపరేట్ అయింది చూడండి, సపరేట్ అయిన 1 yearకో 2 year నుంచో చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. భలే అనిపిస్తుందండి అక్కడికి వెళ్తే మాత్రం. నైని ఖ్యాతి వాళ్ళైతే వెళ్దాం అంటూ ఉంటారు ఎప్పుడు. నేను అప్పటి నుంచి వెళ్తున్నాను. ఫస్ట్లో స్టార్ట్ చేసినారు చూడండి, అప్పటి నుంచి వెళ్తున్నాను. ఆ ఫస్ట్లో అయితే క్రౌడే ఉండేది కాదు. ఇప్పుడైతే ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఒక దాదాపు 7-8 సంవత్సరాలు ఏమవుతుంది కాబట్టి అసలు ఈసారి ఎక్కువ క్రౌడ్ అండి. ఇన్ని సంవత్సరాలలో కన్నా అందరూ నమ్ముతున్నారు దేవుణ్ణి, వచ్చి ఇంకా పెడుతున్నారు. అది కాకుండా సిటీకి మిడిల్లో ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. చివరనుకో ఈ చివరి వాళ్ళు అస్సలు పోరు, ఆ చివరనుకో ఆ పక్క చివరి వాళ్ళు అసలు పోరు. అట్లా అందుకు ఈ మిడిల్లో కాబట్టి అందరూ వస్తున్నారు. అందరూ వెలిగించేశారు. వెలిగించేసి అన్నీ పూజ అంతా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేమైతే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. ప్రసాదం ఈరోజు వచ్చి పులిహోర, అలాగే చక్కెర పొంగల్ పెట్టారు. చక్కెర కాదు, బెల్లం పొంగల్ పెట్టారు. ఇంకా తీసుకొని దీపాలన్నీ చూడండి ఎంత కలగా ఉన్నాయో కదా. ఇంకా మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాము, ఓకేనా. నెక్స్ట్ ఇయర్కి వస్తామన్నమాట. కోటి దీపోత్సవం కూడా నెక్స్ట్ ఇయర్కి చేస్తారు. ఇంకా ప్రశాంతంగా ఉన్నింది ఈరోజుకి. ఈ వీడియోనే అండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.